వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ బ్రాంచ్ని జీడీసీసీ చైర్మన్ వడ్రనం హరిబాబు కలిసి ప్రారంభించిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు పక్కొచ్చి చాలా సంతోషం. ఇది దాదాపుగా 2016-17లోనే చేయాల్సిన కార్యక్రమం. అప్పట్లో మా సొసైటీలు అన్నీ కూడా ఇక్కడ ఈ బ్రాంచీలో 7 సొసైటీలు ఉంటే 7 సొసైటీలు కూడా ఎందుకంటే అప్పుడు ప్రేమలో పదార్థాలు మేము ఈశాన్య స్మైల్ కోచింగ్ చేసినప్పుడు మరి సంస్థ మరి పచ్చిపాడలో కూడా చేద్దామన్నాడు. ఇంత సంవత్సరాలు మరి సొసైటీలు అన్నీ కూడా బాగా వ్యాపారం చేస్తున్నారు. మరి మీరు పెడితే మీకు చాలా ఆనందం జరిగింది. మరి ఈ సంవత్సరం అయితే కూడా మార్కెటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉండి వాళ్ళు చేయలేకపోవడం, మరి ఒక పాత్మా సొసైటీ నుంచే నేను వ్యాపారం చేయడం జరిగింది. మరి అట్లానే పాత్మా సొసైటీలు కూడా అన్ని ఉన్నట్టయితే రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందించడం జరిగేది. మరి ఏదైతేనేమి చేయకుండా ఒక వ్యాపారం ఆలోచనతో ప్రతి ఒక్క సాటి కూడా పైన పెట్టాలా, రైతులకు ఉపయోగపడాలా, రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఆలోచనతో ఒక సదుద్దేశంతో మరి పాయింట్ పెట్టడం అనేది అందరం కూడా హర్షత్వాలతో సప్పట్లతో ఈ ప్రతిపాడు మండలంలో యూరియా కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా అన్ని మంచి ఆలోచన. దాన్ని కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఎప్పుడు జరిగినా కానీ అటు డిఎం గారికి అధికారులు రాజగోపాల్ గారికి పై అధికారులు మాట్లాడి ఎప్పుడు కూడా ఎందుకంటే ఇది ఒక ఆలోచన ఎందుకంటే జరుగుతుంది. వాళ్ళ రైతులు అందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోటోగ్రాఫర్కి ఎదురొద్దు మన నియోజకవర్గ స్థాయి నాయకులు గిరిపల్లి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీలతో రైతాంగానికి ఉపయోగపడాలని, రైతాంగ సమస్యలు ఎక్కడున్నా నేను సైతమని మన డీసీఎంఎస్ చైర్మన్ అందరికీ ఉపయోగపడుతూ మేడే నాయకులు పరిపాలనలో చక్కగా అనుభవం ఉన్నటువంటి మార్కెటింగ్ మన ప్రతిపాడు
ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జనసేన మన నియోజకవర్గ కన్వీనర్ అదేవిధంగా స్థానిక జనసేన నాయకులు రామశివరావు గారికి, కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారం. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం, అదేవిధంగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో రైతాంగాన్ని కంటికి రెప్పగా కాపాడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి. దీనిలోనే మీరు ఒక్కసారి గమనించండి, 5 సంవత్సరాల వైసీపీ పాలనను చూశాం. ఈ 16 నెలలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు చూస్తున్నారు. ముఖ్యంగా ఒక రైతాంగానికి సంబంధించినంత వరకే మాట్లాడదాం, ఎందుకంటే ఇది రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమం. రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి గతంలో రైతుకి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటి దానికి 4-5 ఉదాహరణలు మాత్రమే చెప్తాను. మనకు మామూలుగా సీజన్ వచ్చేటప్పటికి కాలువలకు నీళ్లు వచ్చేవి కాదు. ఎందుకంటే కాలువలకు నిర్వహణ చేసేటటువంటి విషయంలో వైసీపీ పూర్తిగా నిర్లక్ష్యమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నీటి సంఘాల ఎన్నికలు, నీటి సంఘాలకు సంబంధించినటువంటి నియామకాలు, దానికి సంబంధించిన నిధులు ఇచ్చి చివరి భూమి వరకు నీళ్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది జరిగిందా లేదా తెలియాలి. ఆ తర్వాత రైతాంగాన్ని ఆదుకోవాలనుకున్నటువంటి సొసైటీని గతంలో అవినీతిమయం చేసేసి సొసైటీ అంటేనే ఇప్పుడు తాక్కునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ రోజు పనిచేసినటువంటి పాలక వర్గాలు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా వచ్చేసినటువంటి శాసనసభ్యులు, మాజీ కలెక్టర్ గారు, కార్యదర్శి గారు, ముందుగా నమస్కారాలు. అలాగే సభకు సంబంధించినటువంటి నా సోదరులు జగదీశ్వర గారికి కూడా నమస్కారాలు. అలాగే జనసేనటువంటి మన నాగేశ్వరరావు, అలాగే ఈ కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి ముఖ్యంగా రైతు ఆందోళన జరిగినటువంటి మన శాసనసభ్యులు రామారెడ్డి గారు, నేను కేవలం అమలులోనే నాకు ఒకటే చెప్పారు. అదే అమలు మన పట్టుబడి నియోజకవర్గంలో రైతులకి ఎరువుల కొరత లేకుండా, అలాగే ఏదైనా ధాన్యం సేకరణ ఏదైనా పుట్టలు కావచ్చు, పురాణ సేకరణ కంపెనీ చేసాం, అడుగుతున్న విషయంలో చేస్తాము. ఏదన్నా ముందుండి ఒక సెలవులాగా చేయాలి. ఏ గ్రామం నుంచి ఎరువులు కావాలని ఏ రైతులు జరిగినా ఆ గ్రామానికి ఆర్ఎస్కే ద్వారా కానీ సొసైటీ ద్వారా కానీ వీళ్ళు యూనిట్లో రేట్ చేస్తున్నారు పంపించండి. వీళ్ళు మీకు మాట్లాడి, అలాగే మార్కెట్ యూనిట్ మాట్లాడి ఆలోచించారు. అలాగే కొంతమంది డైరెక్ట్ గా మా కేంద్రాల్లో వచ్చి ఎదురు తీసుకునే నేను ఇక్కడ అందించాను, అవసరమైన సార్లు పోతే గుంటూరు విషయాన్ని కూడా చాలా మంది మన గ్రామాల వారు వచ్చి తీసుకుని ఉన్నారు, అక్కడ కూడా అందించారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నేను చరిత్ర అయిన తర్వాత పాలపూర్ ఒకటి, ఈరోజు పట్టుకోవడం ఒకటి, ఈరోజు జేపీ పాలన ఒకటి, పాలపూర్ రాష్ట్ర చేశాము సాక్షిగానే. అలాగే ఈరోజు చేసుకున్నాము. మనం మొత్తం మన నియోజకవర్గంలో 7 డిసిఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సాధే. రైతు బాంధవులకి అలాగే మా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో సుమారు 40 ఇలాంటి పంటలు వేస్తారు. వీరికి యూరియా అనేది ఎక్కువ పడుతున్నారు.
మామూలుగా అయితే ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పేది మాక్సిమం 5 బస్తాలు మన వాళ్ళు అసలు 10 నుంచి 15 బస్తాలు అంటున్నారు. మీకు ఈ సందర్భంగా నేను చేసుకుంటే విధంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, యూరియా తగ్గించండి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా